తానై ఈ భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి సభ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మిత్రులు మనోహర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ప్రతీక్ జైన్ గారు, జిల్లా ఎస్పీ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, జిల్లా జేసీ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న రైతులు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. రైతుల శ్రేయస్సు కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు నాడే ఈ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం గొప్ప విషయం. అయితే భూమితో రైతుది అనుబంధం. గత ప్రభుత్వ పెద్దలు భూమితో రైతు అనుబంధాన్ని దూరం చేయడానికి ధరణి అనే మాయను తీసుకొచ్చారు. వేలాది ఎకరాలు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల భూములను లాక్కున్నారు. గ్రామాల్లో కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ధరణి బంగాళాఖాతంలో కలిపేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన బట్టలు నిలబెట్టుకుని ఇప్పుడు రైతు మేలు కోసము భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. రైతు బిడ్డకు మాత్రమే రైతుల కష్టాలు, భూమితో రైతుకున్న అనుబంధం అర్థమవుతుంది. తమకు కుటుంబ స్వార్థం మాత్రమే చూసుకున్న గత పాలకులు పెద్దలకు రాష్ట్ర ప్రజలే తమ కుటుంబంగా పనిచేస్తున్న నేటి ప్రజాప్రభుత్వం పాలకులకు ఉన్న తేడా ఇది. భూభారతి అమల్లో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. భూముల సమస్యల పట్ల శాశ్వత పరిష్కారం కోసం భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులోకి ఉంటుంది. భూములు అమ్మకాలు, కొనుగోలు సులభంగా జరుగుతాయి. ధరణితో రైతుల్లో గుండెల్లో రైలు పరిగెత్తే భూభారతితో రైతు గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోవచ్చు. హైదరాబాద్ దగ్గర ఉండడంతో మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా భూముల రేట్లు కోట్లల్లో ఉన్నాయి. అమాయకులైన రైతులు మోసపోకుండా భూభారతి అండగా ఉంటుంది. భూభారతితో మీ భూములకు 100% భద్రత ఉంటుంది. సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలపై భూభారతి పరిష్కారం అవుతాయి. మీ భూములు సమస్య పరిష్కారానికి ఎవ్వరి దగ్గర పైరవేలకు పోవాల్సిన అవసరం లేదు. భూభారతి పోర్టల్లో ఉన్న అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా సరళంగా డిజైన్ చేశారు మన రెవెన్యూ మంత్రి గారు. మన రెవెన్యూ మంత్రి గారితో పాటు రెవెన్యూ అధికారులు అందరూ కలిసి చేశారు. అందుబాటులోకి ఉంటూ సహాయం చేస్తారు. మీకు ఇంకా అనుమానాలు ఉంటే రెవెన్యూ అధికారులను కలిసి నివృత్తి చేసుకోవచ్చు. రైతులు మేలు కోసం భూభారతి వంటి మంచి పోర్టల్ను తెచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ పోర్టల్ రూపకల్పనను పాలు పంచుకున్న అధికారులకు, రాష్ట్ర రైతుల పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి జై జవాన్ జై కిసాన్ అంటారు. రైతుల సంక్షేమంతో పాటు దేశ రక్షణ విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ చూపారు. ఇదే కోడూరు మండలంలో తామరగిద్దలోని నివి రాడార్ స్టేషన్ను చేయడానికి గత ప్రభుత్వ పాలకులు కేంద్రం నుంచి నష్టపరిహారం డబ్బులు తీసుకొని తర్వాత మాట మార్చి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మరి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ రక్షణ మన ప్రాధాన్యత అని భూమిని ఇచ్చిన రడార్ స్టేషన్ కు శంకుస్థాపన చేయించారు. గత పాలకుల భక్షణ అయితే ఈ పాలకులది రక్షణ. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ప్రభుత్వ రైతులకు సమస్యలు పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రైతుల కోసం 54,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. చరిత్రలో ఇది మొట్టమొదటిసారి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసింది. ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నది. సన్న బియ్యానికి వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. గత ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల పాలు చేసి
అక్షరాల 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నెలకు 6,500 కోట్లు మిత్తులు కడుతున్నాడు. ఒక్క నెల మిత్తితో ఒక డబ్బులతో మీ అందరితో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ రైతు భరోసా డబ్బులు వచ్చేవి. కానీ అట్లా కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా కానివ్వకుండా మీ డబ్బులు మీకు వస్తాయి. వ్యవసాయ రంగంలో అభివృద్ధి, రైతుల సంక్షేమం కోరుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వానికి రైతన్నలు అండగా ఉండాలని కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి మనం